ఆసరా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఆసరా ఛానల్ని. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్. ఏపీలో వికలాంగులకు మోటార్ సైకిల్స్, బైక్స్, స్కూటీలు ఇస్తామని అక్కడి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది దివ్యాంగులకు. ఈ నోటిఫికేషన్లో ఏమి చెప్పారంటే చెప్తాను. వికలాంగులకు ఫ్రీగానే ఇస్తామని చెప్తున్నారు మోటార్ సైకిల్స్. వికలాంగులకు ఎంతమందికి ఇస్తారు, ఎంతమందికి ఇవ్వరు, డాక్యుమెంట్స్ ఏమేమి జత చేసి అప్లికేషన్ పెట్టుకోవాలి, ఇవన్నీ చెప్తాను వినండి. ఆన్లైన్లో ఆంధ్రప్రదేశ్లో వికలాంగులకు మీ సేవలో 25వ తారీఖు లోపున ఈ నెల అప్లై చేసుకోమని, మోటార్ సైకిల్ కావాలి అనుకునే వాళ్ళకు వికలాంగులకు అప్లికేషన్ పెట్టుకోమని చెప్తున్నారు. 25/11/2025. దీంట్లో మొదటిది ఏంటంటే 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపలనే ఉండాలి అర్హత అని చెప్తున్నారు. ఒకవేళ ఎవరిదైనా 18 సంవత్సరాలు తక్కువ ఉన్నా, ఒకవేళ 45 సంవత్సరాల కన్నా పైబడిన వాళ్ళు కూడా అనర్హులని చెబుతున్నారు. రెండోది ఏమిటంటే లోయర్ మోటో హ్యాండిక్యాప్స్ ఆర్థోపెటిక్స్ అయినా, ఒకవేళ ఎవరికైనా కింది భాగంలో 2 కాళ్ళు లేకున్నా 1 కాలు ఉన్నా అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. అది కూడా 55 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు లేదు, 55 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటున్నారు. అది కూడా 70% వైకల్యం కలిగి ఉండాలని చెప్తున్నారు. ఒకవేళ 75, 80, 90, 100% ఉన్నా అప్లై చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. ఒకవేళ 69% వైకల్యం ఉన్నా వాళ్లకు అప్లికేషన్ చేసుకోవటానికి అవకాశం లేదు అని చెప్తున్నారు. ఫ్రీగా ఇచ్చే మోటార్ సైకిల్కు హ్యాండిక్యాప్, ఈ వికలాంగులకు ఓన్లీ కాళ్ళు లేని వాళ్ళకే అప్లికేషన్ పెట్టుకోవటానికి ఫ్రీగా ప్రభుత్వం ఇస్తుందని చెప్తున్నారు. అది కూడా కాళ్ళు లేని వాళ్ళకే అప్లికేషన్ పెట్టుకోవటానికి. మోటార్ సైకిల్స్, ఇది కూడా ఒక చేయి ఉన్న 2 చేతులు లేని వాళ్ళైనా వాళ్లకు ఇవ్వబడదని చెబుతున్నారు. కుటుంబంలో వార్షిక ఆదాయం, ఇది కూడా 3 లక్షలకి మించి ఉండకూడదని చెప్తున్నారు. ఎవరైతే అభ్యర్థి ఉంటారో అది కూడా ఏపీ అభ్యర్థి కలిగి ఉండాలి. ఏపీలోనే నివసిస్తూ ఉంటేనే అప్లై చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. 3 వీలర్ మోటార్ సైకిల్ వాహనం నడిపినట్టు లైసెన్సు కలిగి ఉండాలి వ్యక్తి. ఒకవేళ ఆ వ్యక్తి ప్రభుత్వం నుంచి అయినా, ప్రైవేట్ సంస్థ నుంచి అయినా వెహికల్ తన పేరు మీద కలిగి ఉండకూడదు. వెహికల్ కూడా తీసుకున్నట్టు కూడా ఉండకూడదు. ఎలాంటి అయినా మోటార్ సైకిల్స్ అయినా, ఎలాంటి మోటార్ అయినా తన పేరు మీద తీసుకోకుండా ఉండాలి. మీరు వికలాంగులు ఫ్రీగా మోటార్ సైకిల్ పొందేవాలంటే జీవితంలో ఒక్కటేసారి అని చెప్తున్నారు. విద్యార్థులు డిగ్రీపై దానిపైన ఇంకా పై స్థాయిలో చదువుకునే వాళ్ళు, రెగ్యులర్గా చదువుకునే వాళ్ళకే ఇస్తామని చెప్తున్నారు ఫ్రీగా మోటార్ సైకిల్స్. 10వ తరగతి చదివి స్వయం ఉపాధి చేసుకునే వాళ్ళు కూడా అర్హులు అని చెబుతున్నారు. 1 సంవత్సరం అనుభవం ఉన్న వాళ్ళకు కూడా దీనికి అర్హులు అని చెప్తున్నారు. మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నారు. ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదంటున్నారు. ఈ దరఖాస్తులు జిల్లా స్థాయిలో పరిశీలన ఉంటుందని చెప్తున్నారు. కలెక్టర్ ద్వారా పరిశీలనలో ఉంటుందని చెప్తున్నారు. జిల్లా స్థాయి ఎంపీటీ కమిటీ ఒకటి ఉంటుంది, వాళ్ళు నిర్ణయిస్తారని చెప్తున్నారు. సదరం సర్టిఫికెట్ ఒకటి, ఆధార్ కార్డు ఒకటి, ఎస్ఎస్సి సర్టిఫికెట్, 10th సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రాన్ని కూడా జత చేయాలి. విద్యార్థులైతే చదువుకున్న కాడ బోనాఫైడ్ సర్టిఫికెట్ ఒకటి తీసుకోవాలి. దివ్యాంగులు స్వయం ఉపాధి చేసుకున్నట్టు ఎంపీడీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నేను ఇలా షాప్ పెట్టుకున్నానని అక్కడ తీసుకోవాలి, సర్టిఫికెట్ తీసుకోవాలి. అక్కడ ఒక పాస్ ఫోటో కూడా జత చేయాలి.
గతంలో ఎలాంటి ప్రభుత్వం వచ్చినా నేను వాహనం తీసుకోలేదని సెల్ఫ్ డిఫరెంట్ ఇవ్వాలి.